కడియం అనగానే మనకు గుర్తొచ్చేది నర్సరీస్ కదా. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద ప్లాంటేషన్. ఇక్కడ మొక్కలన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే ఎగుమతి చేస్తారు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తారు. ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. ఈ కడియం ప్లాంటేషన్ అంతా 24 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇక్కడ రైతులు ఈ మొక్కలను హోల్సేల్ ప్రైజెస్ లోనే కొనుక్కొని రిటైల్ గా కూడా సేల్ చేస్తారు. ఇక్కడ మొక్కల్లో 135 సంవత్సరాల వయసు గల మొక్కలు కూడా ఉంటాయి. ఈ మొక్కల్లో కూడా మనకు అన్ని రకాల జాతులు కూడా లభిస్తాయి. ఈ మొక్కల్లో మనకి పువ్వులు, పండ్లు కాకుండా ఇంకా అలంకార మొక్కలు, ఔషధ మొక్కలు కూడా లభిస్తాయి. ఈ కడియం నర్సరీస్ అన్ని కూడా దగ్గర 30+ పైగా ఉంటాయి. ఇక్కడ నుండే ముఖేష్ అంబానీ తన ఇంటికి 200 సంవత్సరాల పురాతన 2 ఆలివ్ చెట్లను అయితే తీసుకున్నారు. ఇది ఒక్కో చెట్టు ఖరీదు 25 లక్షలు ఉంటుంది. ఈ మొక్కల్లో మనకి ఆక్సిజన్ ఇచ్చేవి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయి. మొక్కలు ఇంట్లోనే పెట్టుకోవచ్చు. వాటిని ఇండోర్ ప్లాంట్స్. ఇవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలంకారానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని మొక్కలు చూడడానికి ప్లాస్టిక్ లా కనిపిస్తాయి. వీటిలాగా ఈ నర్సరీస్ లో మొక్కలతో పాటు విడిగా పూల కుండీలు కూడా సేల్ చేస్తూ ఉంటారు. బయట మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖరీదుకే వస్తాయి. కడియంలో కొన్ని నర్సరీలకు సుదీర్ఘ చరిత్ర అయితే ఈ నర్సరీస్ అన్ని కూడా కార్పొరేట్ సంస్థలు మరియు హోటళ్లు ఇంకా నివాస స్థలాలకు కూడా బాగా దోహదపడతాయి. కడియం ఎల్లప్పుడు దారి పొడవునా అంతా గ్రీనరీ ప్లాంట్సే కనిపిస్తాయి. ఇక్కడ అతి చిన్న మొక్క నుంచి అతి పెద్ద చెట్టు వరకు అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ కూడా ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇక్కడికి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన అన్ని మొక్కలు తీసుకుని మీరు కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి.